తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి దేవుడికి కుమారుడైన క్రీస్తు చేసినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి పరిశుద్ధ ప్రబోధన ఆరాధన చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు ఈ సమయం తెలియజేస్తున్నాను. సంగమైన ఆశ్చర్యమైన దేవునికి మహిమకరమైనటువంటి కీర్తనలు మనం తెలుసుకున్నాం. ఈ సమయంలో దేవుని పిల్లలమైన మనము గ్రంథం నుండి విలువైనటువంటి దేవుని మాటల్లో ఆలోచన చేయబోతున్నాం. ఇది మనం ఆలోచించేది లేదా నేర్చుకునేటువంటి ఆలోచన లక్ష్యం ఏంటంటే క్రైస్తవులమైన మనము తగ్గించుకోవాల్సిన అనే విషయాన్ని గ్రంథం నుంచి ఆలోచన చేయబోతున్నాం. అంటే క్రైస్తవ జీవితం అనేది తగ్గించుకునేది, హెచ్చించుకునేది కాదు. అయితే లేఖనాలు అయితే బోధిస్తూ ఉంటాయి, కానీ లోకాన్ని, సమాజాన్ని, పరిస్థితులను మనము ఉంటాయి సందర్భాల్లో. కాబట్టి ఎవరు ఉండేది వారు ఉండొచ్చు, కానీ దేవుని వాక్యపరమైనటువంటి విషయాల్లో దైవ సంబంధమైన కార్యక్రమాలలో మాత్రం ఖచ్చితంగా ఎవరి వారి తక్కువ ఉండాలనేది గ్రంథంలో వారు. కానీ చాలామంది సమాజంలో వాళ్ళకున్న స్టేటస్, ఎవరు ఉండే స్టేటస్ వాళ్ళు ఉంటుంది, ఎవరు తక్కువే కాదు. అయినా దైవ సంబంధమైనటువంటి కాలక్రమంలో వాక్య ప్రకారంగా మనల్ని మనం తగ్గించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అయితే నా పేరు పెట్టబడిన జనులు అనే మాట ఎవరికి అప్లై చేయబడింది? నా పేరు పెట్టబడిన నా జనులు అనే మాట గ్రంథంలో ఎవరికి అప్లై చేయబడింది? ఇశ్రాయేలుకి అప్లై చేయబడింది. కాబట్టి నా పేరు పెట్టబడినటువంటి జనులు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు. కాబట్టి అలాంటి ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో ఒకసారి గ్రంథం నుంచి గమనించినట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే అక్కడ ఈ మాటలు ఈ రీతిగా వ్రాయబడ్డాయి. గ్రంథంలో దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచన భాగాన్ని, దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచన భాగంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడింది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అనే మాట మన అందరి సృష్టికర్త అయినటువంటి, మన అందరి కన్నతండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్న మాట అది. కాబట్టి నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము వినిసుకోవాలా, తగ్గించుకోవాలి అనే మాట స్పష్టంగా చెప్పబడింది. తమ్మును తాము తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటి? తమ్మును తాము తగ్గించుకోవడం అనేటువంటి మాట ఎలాగ చెప్తారు? తమ్మును తాము తగ్గించుకోవడం అంటే దేనికి చూపిస్తారు అంటే, తగ్గించుకోవడము అనేటువంటి మాటను ఒక్కసారి వెనక పెడితే హెచ్చించుకోవడం అనే విషయంలో ఆలోచించాలి. హెచ్చిపెట్టి తెలిస్తే తగ్గిపరచం అవుతుంది. మనకి సృష్టి ప్రారంభంలోనే ఆదికాండం 11వ అధ్యాయంలో జనాలు భూమి మీద విస్తరింపని ఆరంభించినప్పుడు వారు మనము గొప్ప పేరు తెచ్చుకోవాలి. ఏ పేరు? గొప్ప పేరు తెచ్చుకోవాలి అంటే మనం హెచ్చించుకోవాలి. కాబట్టి దానికోసమే ఆకాశానికంటే అంత ఒక గొప్ప గోపురాన్ని కట్టాలని వారు ఆలోచన కలిగి ఉన్నారు. ఏం కట్టాలని? ఒక గోపురాన్ని. దానికి బాబేలు గోపురం అనే పేరు కూడా పెట్టబడింది గ్రంథంలో. వారు ఆ గోపురం కట్టి వారు ఏం చేరుకున్నారు? వారిని వారిగా హెచ్చించుకోవాలని, ఆకాశానికంటే అంత పెద్ద గోపురాన్ని కట్టాలని వారు ఆలోచన కలిగి ఉన్నారు. అది దేవుని చిత్తానికి ఏమాత్రం ఇష్టం కాదు. మీరు ఫలించాలని,
అభివృద్ధి పొందాలని, భూమిని నిర్మించాలని, విస్తరించాలని దేవుని యొక్క ఆలోచన. కానీ వారు ఒకే చోట ఉండి వారిగా హెచ్చించుకోవాలన్న ఆలోచన వారి మనసులో ఉన్నాయి. వారి మనసులో ఉన్న ఆలోచన నెరవేర్చబడిందా? నెరవేర్చబడాలా? కాబట్టి మనము దిగిపోయి వారి భాషలు తారుమారు చేద్దాం. ఒకటి భాష ఒకటి అర్థం కాకపోతే ఏమవుతుంది? కర్ణాటక. కాబట్టి ఒకటి భాష ఒకటి అర్థం కాకపోతే ఒకటి మట్టి తెమ్మంటే ఒక రాయి తీసుకొస్తే, రాయి తెమ్మంటే మట్టి తెస్తే, కాబట్టి భాష అర్థం కాకపోతే చాలా ప్రమాదం. అట్లాంటి కాలక్రమంలో ఆ నిర్మాణము ఆపివేయబడింది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిర్మితమైనటువంటి ఆ కట్టడము అప్పటికప్పుడే ఆపివేయబడింది. వారు హెచ్చించుకోవాలని అనుకున్నారు, కానీ వారి హెచ్చింపు నిజమైందా? అవునా? వారి ఉద్దేశాల్లో మాత్రం ఉన్నది, కానీ ఆ కళ నెరవేరులంత వాస్తవాన్ని. కాబట్టి ఇక్కడ జనులు, నా జనులు, నా పేరు పెట్టబడిన జనులు ఇదేనట, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా అన్నాడు. చెడు మార్గాలు విడవకుండా ప్రార్థన చేస్తూ తను తాను తగ్గించుకోకపోయినా ఎలాంటి ప్రయోజనాలు ఉండదు అనే విషయాన్ని మర్చిపోవాలి. ఒకదానికొకటి ఇన్క్లూడ్ చేయబడ్డాయి. కాబట్టి ఒక వ్యక్తి ప్రార్థన చేయాలి అంటే తను తాను తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకునే వ్యక్తి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వ్యక్తి నన్ను వెతకాలి, లేదా తమ చెడు మార్గాలను విడిచిపెట్టాలి. చెడు మార్గాలను విడిచిపెట్టకుండా, దేవుణ్ణి వెతకకుండా, నేను ప్రార్థన చేస్తున్నాను అని తమను తాము తగ్గించుకుండా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన వల్ల వచ్చే ప్రయోజనం శూన్యమైన విషయాన్ని కూడా లేఖనాలు ప్రస్తావన చేయబడుతున్నాయి గ్రంథ ప్రకారంగా. కానీ మనం తగ్గించుకుంటామా లేదా అని మాత్రం ప్రశ్న వేసుకోకుండా అడావుడిగా ఆరబాటంగా మనం ప్రార్థన చేస్తా ఉంటాం. అది ఏమాత్రం కూడా లోకం మెచ్చొచ్చు, సమాజం మెచ్చొచ్చు, నీ కుటుంబం మెచ్చొచ్చు, నీ బంధుమిత్రులు మెచ్చుకోవచ్చు, కానీ అది దేవుడు మెచ్చే ప్రార్థన కాదు అనే సత్యాన్ని మనం వెంటనే కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఇలాగునే ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వచ్చారు ప్రార్థన చేయడానికి. దేవాలయానికి వస్తే అప్పుడు యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పుకొచ్చారు. ఆ ఉపమానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన ఎవరయ్యా అంటే పరిసయ్యుడు, ఒక ఆయన సుంకరి. ఏమనుకుంటారంటే తామే నీతిమంతులమని తమనే నమ్ముకున్నటువంటి వారు. అంటే తామే నీతిమంతులము అని తమను తాము నమ్ముకునే వారు ఉన్నటువంటి అహంకారం, అతిశయం అనేది చాలా గొప్పది. వారిద్దరూ కూడా దేవాలయాన్ని పనిచేయడానికి వచ్చారని ప్రభువు మాట్లాడుతూ మొదటిగా పరిసయ్యుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? పరిసయ్యుడు వచ్చాడు. నేను అన్యాయస్తుడు కాదు, నేను దొంగని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను మరొకటి కాదు, నేను ఈ సుంకర్ లాంటి వాడు కూడా కాదు. అంటే నాకంటూ ఒక స్టేటస్, ప్రార్థించే వారికి స్టేటస్ కానవసరం లేదు. అవును కదా? ఇవాళ సంఘాలలో ఉండాలన్నా లేదా సమాజంలో ఉండాలన్నా ఒక పేరు, ఒక స్టేటస్ మనకి ఇస్తేనే మనం క్రైస్తవులుగా శరామణి అవ్వాలన్నది అనేది లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన ఆచారం. కానీ నిజమైన క్రైస్తవుడు అంటే నిరాడంబరంగా ఉండే క్రైస్తవుడు ఇవేమి కోరుకోడు. ఆడంబరంగా ఉండే క్రైస్తవుడు ఇంటికి కోరుకుంటాడు. కాబట్టి పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ నేను అన్యాయం చేయట్లేదు, అక్రమం చేయట్లేదు, దుర్మార్గం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, నేను ఈ సుంకరి అంటే పనికిమాలినోడు అనుకుంటున్నాడు ఆయన. నేను ఈ పనికిమాలినటువంటి సుంకర్లా కూడా నేను లేను. నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటా. నా సంపాదన అంతటిలో దశభాగం నీకు ఇస్తున్నా అనే మాట ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని గమనించినప్పుడు ఏమర్థమవుతుంది మనకి? తన్ను తాను హెచ్చించుకుంటున్నాడని అర్థం ఏంటంటే అతని దగ్గర దైవ సంబంధమైన స్వభావమే, అసలు దేవుని ఉనికి, దేవుని ఉద్దేశం అనేది ఆ వ్యక్తికి తెలియదు. ఇలాగున హెచ్చించుకొని ప్రార్థన చేసేవారు భూమి మీద కోట్ల మంది ఉన్నారు. నేటికి కోట్ల మంది ఉన్నారు. వారి
వారి చేయడం వల్ల వారు దేవుని ఏమాత్రం కూడా ఏమెట్టలేదు, సంతోషపెట్టలేదు అనే విషయాన్ని, ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయిన సమాజం వాళ్ళకి ఉన్నదాన్ని బట్టి వాళ్ళు అలాగా ప్రార్థన చేస్తే వాళ్ళ అవుతుందా? అవదు. పరిశీలన చేసి ముగించాడు, శంకరులు ఎందుకు వచ్చాడు? శంకరు ఎక్కడ ఉన్నాడు? ఇతనేమో దేవాలయానికి వచ్చాడు డైరెక్ట్ గా. కానీ శంకరి దూరముగా నిలవబడి, దేనికి దూరంగా? దేవాలయానికి దూరంగా నిలవబడి ఆకాశం వైపు కరుణతులకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను కరుణించని శంకరి ప్రార్థన చేస్తున్నాడు. అంటే నేడున్నటువంటి సమాజంలో, నేడున్నటువంటి క్రైస్తవులు కాబట్టి మనం గమనించినట్లయితే మన జీవిత గమనము గమ్యం అనేది శంకరులాగా ఉంటుందా, పరిశీలిలాగా ఉంటుందా? ఇవాళ చాలా మంది సమాజంలో ప్రార్థనలు చేస్తూ ఉండొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు, ఆజ్ఞ చేయొచ్చు, తల్లకిందులుగా తపస్సే చేయొచ్చు. కాదని నేనైతే అనడం లేదు, చేస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ క్రీస్తు నందు ఉన్నవారికి, క్రీస్తు నందు లేని వారికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నాయి. దేవుడు ఎవరు ప్రార్థన పెట్టాడు? నీతిమంతులు ప్రార్థన పెట్టాడు. దేవుడు ఎవరు ప్రార్థన పెట్టాడు? దేవుని కుమారుడు కుమార్తె ప్రార్థన పెట్టాడు. అంతేనా? అందరూ ప్రార్థన పెట్టాడా? అందరూ ప్రార్థన పెట్టాడా? దేవుడు పాపులు మనవి ఆలకింపడని మనం వెలుగుతూనే ఉన్నాడు. కాబట్టి క్రీస్తు నందు ఉన్న వారికి, క్రీస్తు నందు వ్యత్యాసం చెప్పండి. క్రీస్తు నందు ఉన్న వారికి ఎవరు? క్రీస్తు నందు ఉన్నవారు లేదా క్రీస్తులో ఉన్నవారు ఎవరు? క్రీస్తు నందు, క్రీస్తులో ఉన్నవారు అనే మాట మనం చదివేటప్పుడు, వినేటప్పుడు చాలా శ్రద్ధగా ఆలోచన చేయాలి. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రారంభవచన భాగంలో క్రీస్తు యేసు నందున్న వారికి, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు అనే మాటని పౌలు జ్ఞాపకం చేస్తారు. మరి ఎవరి శిక్షావిధి లేదు? క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. మరి క్రీస్తు యేసు నందు లేని వారికి శిక్ష విధి ఉన్నట్టే కదా. ఎవరు వారు? ఎవరు వారు? క్రీస్తు నందున్న వారెవరు? క్రీస్తు నందు లేని వారెవరు? క్రీస్తులో ఉన్నవారెవరు? క్రీస్తు బయట ఉన్నవాళ్ళు ఎవరు? ఏంటి క్రీస్తులో అంటే అర్థమేంటి? క్రీస్తులో అంటే, క్రీస్తు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు సంఘంలో ఉన్నాడు. సంఘము అనేటువంటి పని లోకానికి సంబంధం లేనటువంటిది. సంఘము అనేటువంటిది ఆత్మ సంబంధమైంది. ఆ ఆత్మ సంబంధమైన భావాన్ని మనం సరిపోలుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి లోకము, రెండు సంఘము. ఒకటి లోకము, రెండు సంఘము. లోకములో ఉన్న వ్యక్తి సంఘములో లేడు, సంఘములో ఉన్న వ్యక్తి లోకములో లేడు. కాబట్టి బైబిల్ చెప్పేటువంటి సంఘము ఒకే ఒకటి, అది క్రీస్తునందు, అది క్రీస్తులోనే మార్చబడింది. కాబట్టి క్రీస్తులో లేకుండా, క్రీస్తు సంఘములో లేకుండా ఈపు మీద ఎన్ని సంఘాలకు నామకరణాలు చేసి, ఎంత అడావుడు చేసినా, తల్ల కింద తపస్సు చేసినా వారి ప్రార్థనలు దేవుడు వినడం అన్నటువంటి జ్ఞానం ప్రపంచానికి తెలియదు. వినడం సంబంధం లేదు. నా పిల్లలు నా దగ్గర ఉన్నప్పుడు ఎవరో బజార్ సందులో ఉంచి రోడ్డు మీద డాడీ అని అంటే నేను యాక్సెప్ట్ చేస్తానా? నా పిల్లలు నా దగ్గర ఉన్నప్పుడు పిలవాలంటే ఎవరు పిలవాలా? నా పిల్లలు పిలవాలా? ఎవరో పిల్లలు డాడీ అని అంటే అవుతుందా? కాబట్టి క్రీస్తు నందు దేవుని పిల్లలు అనే మాట లేకుండా చెప్పబడుతుంది. కాబట్టి క్రీస్తు సంఘములకు వెలుపట లోకం ఉంది. ఖచ్చితంగా చెప్తుంది గ్రంథం. క్రీస్తు సంఘానికి బయట లోకం ఉంది. లోకములో ఉన్నది ఏది? దేవుని కాదు. లోకమును దాని ఆశయం గతించిపోయి లోకమంతా ఏడుంది అంటే దుస్తుని ఎందున్నది. క్రీస్తు సంఘము కానిది ఏదో అది ద వరల్డ్, లోకము. లోకానికి క్రీస్తు సంబంధం లేదు. ఆ లోకములో నుండి వేరు చేయబడిన వారే క్రైస్తవులు. లోకంలో నుండి వేరు చేయబడిన వారే దేవుని పిల్లలు. కాబట్టి కదా కొలస్సీయులకు రాసిన పత్రిక
1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఏడంధకార సంబంధం లోకములను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యము అనేటువంటి సంఘములో దేవుడు వాళ్ళందరినీ చేర్చాడు. చేర్చబడిన వారే దేవునికి పిల్లలు, చేర్చబడిన వారే దేవుడు కోరుకున్న ప్రజలు. వీరి ప్రార్థన మాత్రమే దేవుడికి అవసరం తప్ప లోకములో ఎక్కడెక్కడో ఉండి పోరంపోకులుగా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి దేవుడికి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి జ్ఞానాన్ని ప్రపంచం ఏనాడో మర్చిపోయి ప్రార్థన చేస్తే పని అవుతుంది అనుకోవచ్చు. కానీ నీ ప్రార్థన నువ్వు మోస్తున్న గ్రంథానికి వ్యతిరేకంగా ఉన్నది, నువ్వు మోస్తున్న గ్రంథాన్ని నమ్మలేనటువంటి దయనీయమైనటువంటి నీ పరిస్థితుల్లో ఉంది కనుక నీవు దేవుని వారము కాదు అనే సత్యాన్ని కూడా మర్చిపోవాలి. దేవునికి నీకు సంబంధం లేదు. ఏదో నామకార్థంగా అడుక్కునేవాడు వచ్చి అమ్మగారు కాళ్ళు మాస్తారు, అయ్యగారు కాళ్ళు మాస్తారు, ఇళ్ళ చూడొచ్చాడు అడుక్కునేవాడికి పరిస్థితి ఎలాగైతే ఉండదు, క్రీస్తు సంఘములో లేకుండా చేసేవాడి ప్రార్థన కూడా అలాంటిది తప్ప ఎలాంటి ప్రయోజనము లేదనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. గ్రంథం బోధించే వాస్తవాలు నేను మసిమూసి మారేడికాయ చేసే మాటలు కాదు. జనాలకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఇష్టం అవ్వచ్చు, ఇష్టం కాకపోవచ్చు. కానీ గ్రంథములో ఉన్న దేవుని మనసులో ఉన్న దేవుని చిత్తములో ఉన్న దేవుని సంకల్పంలో నిర్ణయాన్ని మార్చడం అనేది ఏ మానవుడికి సాధ్యమయ్యే పని కాదు అని నక్క సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవడం క్రైస్తవుడిగా ఉన్న విశ్వాసంగా. కాబట్టి గ్రంథం అనేది బోధిస్తూ ఉంది. కాబట్టి ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడో కాబట్టి మనమంతా ప్రార్థన చేస్తున్నాం. మనమంతా ప్రార్థన చేస్తున్నామంటే క్రీస్తునందు, క్రీస్తులో, క్రీస్తు సంఘములో కాకుండా ఎవరు ఎక్కడ ఎలాగైనా ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి దేవునికి సంబంధం అవ్వచ్చని భావించవచ్చు. నీ ఉద్దేశం వేరు, దేవుడి ఉద్దేశం వేరు. దేవుడు ఎగ్జాక్ట్ గా మాట్లాడాడు. నువ్వు ఏ రకంగా నీ మనసులో ఎలాంటి భావాన్ని కలిగి ఉన్నా దేవుడి ఉద్దేశం ఏదో ఖచ్చితంగా పలకబడింది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనంలో మాట్లాడాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా మార్గాలు మీ మార్గాల వంటివి కాదు అని చెప్పాడు. నిజమైన క్రైస్తవులు ఎవరయ్యా అంటే దేవుని తలంపుల ద్వారా నడిచేవారు మాత్రమే క్రైస్తవులు. దేవుని మార్గాలలో ప్రయాణం చేసే వారు మాత్రమే దేవుని పిల్లలు అవుతారు, క్రైస్తవులు అవుతారు. వారు క్రీస్తు ఉండేవారు తప్ప దేవుని తలంపు ఒకలాగా, మన తలంపులు ఒకలాగా, దేవుని మార్గాలు ఒకలాగా, మన మార్గాలు ఒకలాగా ఉన్నప్పుడు మనము క్రైస్తవులమైనటువంటి ఆస్కారం లేదు. క్రైస్తవులు అనేది చెప్పుకోవడానికి పేరుకే క్రైస్తవులు అనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోవాలి. ప్రపంచంలో లోకంలో వేరు క్రైస్తవులు కోట్ల మంది ఉండొచ్చు. కానీ అందుకోసమే లోకంలో ఎంతమంది ఉన్నా సరే నా పేరు పెట్టబడిన నా ప్రజలు అన్నాడు. ఎవరి గురించి? ఇశ్రాయేలు గురించి. నా పేరు పెట్టబడిన నా ప్రజలు అనే మాట చెప్పాడు. కాబట్టి ఇవాళ కూడా ఆ పేరు పెట్టాడు. ఎవరి పేరు పెట్టాడు? అందుకోసం మేము చదివాం. ఆయన పలసిపత్రబడి 13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడు ఎవరైనా, అవునా, తన కుమారుడు రాజ్యములోనికి మిమ్మల్ని పిలిచాడు, ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యములో నిలబెట్టాడు. ఆయన రాజ్యం క్రీస్తు రాజ్యం, క్రీస్తు సంఘం. ఇక రెండోదంటే ఎక్కడా కనిపించని వైభవం. లోకంలో కనిపిస్తాయి కానీ బైబిల్లో కనపడవు. బైబిల్లో కనపడేవి లోకంలో ఉండవు, లోకంలో కనపడే బైబిల్లో ఉండవు. కానీ మనకు కావాల్సిందంటే లోకంలో ఉన్నాయే ఇంపుగా, గొప్పగా, సొంపుగా ఉంటాయి కాబట్టి వాటిని నెత్తినేసుకుని ఊరేగితే ఊరేక ఇబ్బంది లేదు. కానీ బైబిల్లో ఉన్నదాన్ని మార్చడం, బైబిల్లో ఉన్నదాన్ని చేయకపోవడం అనేటువంటిది నీ అజ్ఞానానికి, నీ అవిధేయతకి, నీ భక్తి హీనతకు మూలం. దానికి దేవుడు కారణం కాదు. కాబట్టి తన కుమారుడి ద్వారా రాజ్యం ఏర్పాటు చేశాడు. ఆ కుమారుని ద్వారా ఆ రాజ్యంలో ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన, ఆకాంక్ష, అభిలాష. అది కొలసీ పత్రంలో పోలు మాట్లాడడం కాదు, కొలసీ పత్రంలో పోలు మాట్లాడడం కాదు. అది జగత్తుకు పునాదులు వేయబడకపోతే దేవుని మనసులో ఉన్న నిజమైన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని దానియేలు కూడా మాట్లాడాడు. దానియేలు గ్రంథము 2:4 వచ్చిన మాటలో ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును,
దానికెన్నటికీ నాశనము కలగదు. దాన్ని పొందిన వారికి కాక అది మరెవరికి చెందదు అనేటువంటి అర్థ సత్యాన్ని ఎవరైనా దానియేలు ప్రవక్త మాట్లాడాడు. దానియేలు ప్రవక్త మాట్లాడినటువంటి మాటల్ని పౌలుకి ఎలా తెలిసాయి? పౌలుకి ఎలా తెలవబడేది? తన కుమారుడికి రాజ్యంలో ఏర్పాటు చేశాడని చెప్పుకొచ్చాడు. అంత మాత్రమే కాకుండా మొదటి కొరింథీ పత్రిక 15:24 అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు, రాజ్యాన్ని అప్పగిస్తాడు. రాజ్యమన్నా సంఘమన్నా, సంఘము రాజ్యమన్నా రెండు ఒకటే. కాబట్టి రాజ్యములో నీవు సంఘములో ఉన్నట్టే, సంఘములో నీవు రాజ్యములో ఉన్నట్టే. ఈ రాజ్యానికి పరిపాలకుడు రాజు ఎవరయ్యాడు? ప్రభువు. కాబట్టి మనం ప్రభు పరిపాలనలో ఉన్నామా, సాతాను పరిపాలనలో ఉన్నామా? క్రీస్తు సంఘములో ఉన్నవారు మాత్రమే క్రీస్తు యొక్క అధికారంలో ఉన్నట్టు. క్రీస్తు సంఘములో లేని వారంతా కూడా ఎక్కడ? సాతాను యొక్క అధికారంలో, సాతాను యొక్క ఒడిలో, సాతాను యొక్క కుటుంబంలో తాపీగా నామకార్థ క్రైస్తవులుగా పిలువబడుతున్న గుంపులు తప్ప దాని మూలంగా దేవునికి మహిమ గాని ఘనత గాని ఏమి వచ్చే అవకాశం లేదనే భావాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది లేఖనాల్లో మీరు చూడగలిగితే. కాబట్టి జనులు తమ్మును తాము ఏం చేసుకోవాలంట? తగ్గించుకోవాలన్నాడు. మరి వాక్యాన్ని చదువుతున్నా, వాక్యాన్ని రాస్తున్నా, వాక్య ప్రకారంగా జీవితాన్ని తగ్గించుకునే ఆలోచన చేస్తావా? అంటే నువ్వు నమ్మేదే కరెక్ట్ అయితే మరి బైబిల్ చెప్పేది ఏంటి? బైబిల్ చెప్పేది బోటకమనేగా, బైబిల్ చెప్పేది అబద్ధమనే కదా. కాబట్టి బైబిల్లో చెప్పడింది ఏది కూడా ఏం కాదు, అబద్ధము కాదు. బైబిల్ చెప్పేది అబద్ధము కాదు అంటే నువ్వు నమ్మేది, నువ్వు చేసేది 100% అబద్ధం అనే సత్యము, అసత్యం అనే సత్యాన్ని మనం మరిచిపోతే మన జీవితాలకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదని ఈ విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి జనులు తగ్గించుకుని ఎడలా, తగ్గించుకోకపోతే లేఖనాలు ఉన్నాయి, లేఖనాలకు అనుగుణంగా తగ్గించుకోవాలి కదా. లేఖనాలు దాటగలవా? లేఖనాలు మీరగలవా? మీరాము లేదా లేఖనాలకు లోబడలేదు అంటారు. ఎందుకంటే నీవు నిజమైన క్రైస్తవుడు కాదు కనుక, నీకు గ్రాములేని క్రైస్తవుడు కనుక నీవు దేవుని మీద చేస్తూ ఉంటావంటే తిరుగుబాటు చేస్తూ ఉంటావు. దేవుని మీద, దేవుని మాట మీద, దేవుని ఆజ్ఞ మీద తిరుగుబాటు చేసినటువంటి ఆదాము గతి ఏంటో, దేవుని మీద, దేవుని ఆజ్ఞ మీద, దేవుని మాట మీద తిరుగుబాటు చేసిన రాజైనటువంటి సౌలు పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. దేవుని మాట మీద తిరుగుబాటు చేసినటువంటి ఆదామును దేవుడు ఏదైనా వనంలో నుంచి దేవుడు బయటికి గెంటించేశాడు. దేవుని ఆజ్ఞను, దేవుని చిత్తాన్ని తొలగించి తనకు తానుగా గర్వంగా, అహంకారంగా తిరుగుబాటు చేసినటువంటి రాజైనటువంటి సౌలు సింహాసనాన్ని దించినటువంటి గనుడు దేవుడు. కాబట్టి వాళ్ళ మనకి ఎన్నో ఉండొచ్చు, మనకు మేడలో, మిద్దెలు, ఆస్తులు, అంతస్తులు ఎన్నో ఉండొచ్చు. అవి ఏవి శాశ్వతం? శాశ్వతమైన వాడు దేవుడు, శాశ్వతమైన దేవుని మాట, శాశ్వతమైన దేవుని చిత్తం. ఆ చిత్తం విషయంలో మనల్ని మనగా తగ్గించుకునే వారుగా లేకపోతే నీకు ఎంతుండా ఉపయోగం లేదు, ఎంతుండా ఉపయోగం లేదు. కాబట్టి గ్రంథాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు తగ్గించుకునే భక్తులు ఎంతో మంది ఉన్నారు, తగ్గించుకునే భక్తులు కూడా చాలా మంది గ్రంథంలో ఉన్నారు. కాబట్టి మనం గ్రంథాన్ని గమనించలేదు. ఒక్కసారి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయము, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయం ఈ మాటలు ఈ రీతిగా రాయబడుతున్నాయి గ్రంథం నుండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం 12, 13 వచనాలు గ్రంథం నుంచి గమనించినట్లయితే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం 12, 13 వచనాలు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరులు దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని అన్నాడు. పరసం ఎవరంటే కింగ్, ఆయన రాజైనటువంటి మనస్సే తెలిసినట్ట మన పితరులాగా దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడంట. బహుగా మనమైతే బహుగా హెచ్చించుకోవడానికి ఆస్కారం చేస్తాం. ఎందుకంటే లోకం మెచ్చుకోవాలి, లోకం గొప్పనాలి, లోకం కీర్తించాలి, లోకం పొగడాలి అనేటువంటి తాపత్రయం మందైతే రాజైనటువంటి మనసు ఆలోచన ఏంటంటే దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని
ఆయనకు మరులనగా ఆయన అతని విన్నపములను ఆలకించి, ఆయన మరణం ఆలకించాలి అంటే ఎవరి ప్రార్థన, ఎవరో ఎక్కడ పడితే అక్కడ ఎవరికి వారు ప్రార్థన చేస్తే ఆయన వారి మరలే వినడం. వినాలి అంటే ఖచ్చితమైనటువంటి షరతులు ఉన్నాయనే విషయాన్ని ప్రపంచం మర్చిపోతుంది. ప్రార్థనే కదా, ఆరాధనే కదా, సంఘమే కదా, ఏదైతే ఏంటి అనేటువంటి పచ్చకామెల్లాగా ఆలోచన చేస్తే ఉపయోగం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైనా లోన్ తీసుకోవాలంటే 1,00,000 షరతులు ఉంటాయి. అది బజాజ్ ఫైనాన్స్ అవ్వచ్చు, స్టార్ ఫైనాన్స్ అవ్వచ్చు, ఈ లోకంలో మనం కోరుకునే ఫైనాన్స్ ఏదైనా ఉండొచ్చు. ఖచ్చితమైనటువంటి షరతులు, నియమ నిబంధనలు ఉంటాయనే విషయాన్ని రాస్తూ కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి అంటే ఒకటే మాట. షరతులు వర్తిస్తాయి అంటే అర్థమేటిగా వాళ్ళ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా నువ్వు భక్తుడివి అనే సంగతి జ్ఞాపకం చేస్తుంది. మరి క్రైస్తవులకి షరతులు లేవా? ఏది పెడుతుంది, ఎక్కడ పడితే అక్కడ ఎట్టగెట్టగట్ట చేయొచ్చా? చేయొచ్చు అనేటువంటి అజ్ఞానం మనకి ఏమైనా ప్రపంచానికి అయితే గ్రంథం కానీ దేవుడు కానీ ఎక్కడ కూడా అలాంటి వాటిని వివక్షించే దేవుడు అయినా కాదు. ఎందుకంటే కీర్తనలో మాట్లాడాడు, దుష్టత్వమునకు నీ యొద్ద సోట్లేదు, చెడుతనం చేత సోట్లేదు, దుష్టత్వాన్ని చూసి నీవు ఆనందించే దేవుడవు కాదు. మరి క్రీస్తులోనికి అనే మాట మాట్లాడా, క్రీస్తునందనే మాట మాట్లాడా. క్రీస్తులోనిది, క్రీస్తునందు కానిది ఏది మిగిలింది? లోకమే కదా, లోకం తేడా ఉంది, దుష్టుల్లో ఉంది కదా. కాబట్టి ఆయన లోకములో దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా నీవు కానీ నేను కానీ ప్రపంచంలో కొన్ని కోట్ల మందితో కలిసి చేసేది ఏది కూడా అది దైవ సంబంధమైనది కానేరదు. ఒకవేళ నీ దృష్టిలో దొరకవచ్చు, కానీ అది దేవుడి చిత్తములో దేవుడి ఉద్దేశ ప్రకారంగా వాళ్ళు ఒక అన్యుడము అనే విషయాన్ని మర్చిపోవాలి. ప్రార్థన చేయు అన్యులలో దేవుడి చిత్తాన్ని ఎరిగి తెలుసుకోకుండా అజ్ఞానంగా, భ్రమలో, భక్తిహీనతలో, మూర్ఖత్వంలో, అజ్ఞానంలో, ఆ అహంకారంతో, అతిశయంతో వాక్యాన్ని విడిచిపెట్టి చేసేటువంటి ప్రతి కార్యకలాపాలని కూడా దుష్ట సంబంధమైనవి. ఆయన వాటిని చూసి ఆయన ఆనందించే దేవుడు కాదు. చెడు అనేది, దుష్టత్వం అనేది దుష్టుడియే. ఆ రెండింటి వల్ల దేవుడికి వచ్చేటువంటి మేలు గంటలు అనేది ఏమీ లేదు. కాబట్టి దేవుడికి క్రైస్తవులుగా ఉంటామనంటే దుష్ట సంబంధము కానిది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే అది ఏంటంటే అది దుష్టుడిని కానిది. కాబట్టి క్రీస్తు వేరు, దుష్టుడు వేరు. లోకమంతా దుష్టుడని ఉంది, సంఘం మాత్రమే క్రీస్తు సంఘం మాత్రమే క్రీస్తులో ఉంది. ఎందుకంటే ఆ సంఘము అనే శరీరానికి శిరస్సు క్రీస్తు కనుక ఆ రెండు అతుకు పెట్టబడ్డాయి, అవి రెండు అతికే ఉండాలి. కాబట్టి క్రీస్తు శిరస్సును హత్తుకొనని వాడెవడు అనే మాట కూడా పౌలు మాట్లాడాడు. క్రీస్తు శిరస్సును హత్తుకోకపోతే ఎడనట్టు, లోకంలో ఉన్నట్టే, దుస్తుల్లో ఉన్నట్టే, భక్తిహీనతలో ఉన్నట్టే, లోకంలో ఉన్నట్టే ఒక అన్యుడు వేరు. కాబట్టి క్రీస్తుని హత్తుకోకపోతే, క్రీస్తు శిరస్సుని హత్తుకోకపోతే నీవు క్రీస్తు సంఘం కాదు, నువ్వు దేవునికి శత్రువే. నువ్వు బాప్తిసం పొందాను, ఆదివారం అడవుడు చేస్తాను, ఎట్లా చేస్తాను అట్లా చేస్తానన్నా నువ్వు ఏ శుభ్రం చేసుకున్నా ఉపయోగం లేదు. అర్థమవుతుందా? ఇల్లు శుభ్రం చేసుకున్నా, ఒళ్ళు శుభ్రం చేసుకున్నా, తల శుభ్రం చేసుకుని ఆరేస్తున్నా, నువ్వు ఏం చేసినా ఉపయోగం ఏమి లేదు. కాబట్టి నీ భక్తి జీవితానికి నిజమైన నిదర్శనం ఎక్కడ అంటే క్రీస్తు సంఘంలో మాత్రమే సత్యాన్ని మర్చిపోతే నీ భక్తికి ఆధారం లేనట్టే, నీ భక్తి కానట్టే. అది భక్తిహీనులు అనిపించేటట్లు బలిలే తప్ప అది దేవుడికి అనుకూలమైన భక్తి కాదు. వాక్య ప్రకారంగా నేనేమై ఉన్నాననే విషయంలో ఖచ్చితమైనటువంటి దాన్ని కలిగి ఉన్నాను దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మనస్సే రాజైనటువంటి మనస్సే మన పితరులందరి వల్లే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతకంటే బొగ్గుగానే మాట రాయబడింది, బొగ్గుగా తగ్గించుకొని దేవుడికి ప్రార్థన చేయగా ఆయన వారి మొర ఆలకించాడనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కానీ తగ్గించుకుంటున్నామంటారు, కానీ పరిశీలనగా తీర్చుతారు. తగ్గించుకున్నామనే మాట ఏమో సొంతం గురించి చెప్తారు, కానీ నిజమైన జీవితం ఎలా ఉంటుందంటే పరిశీలనగానే ఉంటుంది. ఏం తక్కువ నాకు, నేను ఎవరు తక్కువ, నాకు ఇల్లు లేదా, మేడ లేదా, డబ్బు లేదా, నాకు ఉద్యోగం లేదా, ఏంది నాకు స్టేటస్ లేదా, నేనెందుకు తగ్గాలి అనే ప్రస్తావన చేస్తూ ఉండొచ్చు. కానీ అలాంటి ఆలోచన పరిశీలన ఆలోచన. శుక్ర ఆలోచన ఏంటి? దూరంగానే లోపడ్డాడు,
రొమ్ము కొట్టుకుంటున్నాడే, ఆకాశం వైపు కన్నెత్తడానికి కూడా ఆయన ధైర్యం లేదట. కానీ ఏదైతే ధైర్యంగా వెళ్ళాడు, ఎందుకు? అహంకారాన్ని కళ్ళు కమ్మేశాయి కదా, అహంకారం చేత కళ్ళు కమ్మాయి కాబట్టి ఇక భయం లేదు, భక్తి లేదు, వినయం లేదు, విధేయత లేదు. ఎంతసేపటికి నేను వాళ్ళ ఏళ్ళలాగేను, వారిని రుణాలు పోసుకున్నా, దశవాళ్ళు ఇస్తున్నా, నాకు ఆస్తులున్నాయి, నాకు మేడం ఉన్నాయని చెప్పి ఆ ఇంటి ఆ చుట్టూ తిరిగితే బంగారం ఉన్నవాడు బంగారం చుట్టూ తిరిగిన ఉపయోగం లేదు, మేడ ఉన్నవాడు మేడ చుట్టూ తిరిగిన ఉపయోగం లేదు, ఎకరం ఉన్నవాడు ఎకరం చుట్టూ తిరిగిన ఉపయోగం ఏమి? నీకు ఎన్నున్నా మనము దేవుని చుట్టూ తిరగాల్సిన అవసరం ఉన్నాయి. మనము దేవుని చుట్టూ తిరగాలి. ఎందుకంటే ఒక రోజు గడవాలి అంటే, భూమి మీద ఉన్న మన జీవితము ఒక రోజు గడవాలి అంటే అది దేవుని కృపై ఉండాలి. రెండవది ఏంటంటే, నిజంగా భూమి ఒక రోజు భూమి ఏం చెప్పాలా? ఒక రోజు భూమి చుట్టూ తిరగాలి. ఎవరి చుట్టూ? భూమి సూర్యుడి చుట్టూ తిరగాల. ఒకే చోట ఉండడానికి లేదు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కాబట్టే ఉదయం అయింది పొద్దుట, ఇవాళ మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం అవుతుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరగలిగితేనే ఒకరోజు అవుతుంది, ఒక రోజుని మనం దాటేస్తాం. కాబట్టి మనం కూడా మన జీవిత కాలగమనంలో మనం కూడా దేవుని చుట్టూ తిరగకపోతే ఈ భూమి మీద మన జీవితము నిష్ప్రయోజనమే. కానీ మనం నిజమైన దేవుడిని కట్టి మేడ చుట్టూ, మిద్దెల చుట్టూ, బంగారం చుట్టూ, ఆస్తుల చుట్టూ, ఉద్యోగం చుట్టూ తిరిగితే ఏం ఉపయోగం? ఏమీ లేదు. కాబట్టి మనము నివాసం చేస్తున్న భూమిని చూసి నీవు దేవుని చుట్టూ తిరగాలన్న జ్ఞానాన్ని మనం నేర్చుకోవాల్సిన ఉంటుంది. అయినా నేర్చుకో. భూమిని అయితే వాడతాం కానీ భూమి నేర్పుతున్న పాఠాన్ని గురించి కూడా మనం ఆలోచన చేయలేదు. కాబట్టి 19వ కీర్తనలో భక్తులు మాట్లాడాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. మనం చేసేది ఏంటి? మనం చేసేది ఏంటి? మనం సంపాదించే దాని చుట్టూ తిరగడమే కాదు, తెల్లవారులు మన సృష్టికర్త అయిన దేవుడి చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం మనం ఏడుతున్నప్పుడు మనం విడిచిపెడతాం దాన్ని. తిరిగితే ఏమి, తిరగకపోతే ఏమి అనే మాట మనం అనొచ్చు, ఏమీ కాదు. కానీ అయ్యే రోజు ఉంది. కాబట్టి భూమి మీద దేవుడికి జీవితాన్ని ఇచ్చింది నీ చుట్టూ నువ్వు తిరుగుతా లోపల చుట్టూ తిరగమని కాదు. అక్కడ నువ్వు ఏమవుతున్నా దేవుని చుట్టూ మాత్రమే తిరగాలన్నదానికి నిదర్శనమైనది. కాబట్టి గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. చాలా మంది తగ్గించుకున్నామంటారు కానీ అసలు ఏమాత్రం తగ్గేది లేదంట, తగ్గేదే లేదనే మాట అంటూ ఉంటారు. దేనికి తగ్గాలి? మాకేమైనా ఆహారం లేదా, మాకు ఆస్తులు లేవా, మాకు మేడలు లేవా, మాకు విద్య లేదనే మాటలో నేను తగ్గవండి అని అంటారు. ఎవరిని చూసి తగ్గాలా? దేవుడు చూసి తగ్గాలా. ఎవరిని చూసి తగ్గాలా? నువ్వు మోస్తున్న వాక్యాన్ని చూసి. కానీ మరి దేవుడు చూసి తగ్గకపోతే, వాక్యాన్ని చూసి తగ్గకపోతే మరి వాక్యాన్ని నువ్వు విధేయుడు కాదుగా, అవునా కదా? నువ్వు మోస్తున్న వాక్యాన్ని విధేయుడు నువ్వు కాదు కదా. వాక్యాన్ని విధేయుడు కాని వాడు ఉపయోగం లేనివాడు కదా. కాబట్టి ఇక్కడ గ్రంథాన్ని గమనిస్తే నిజమైన క్రైస్తవుడు తను తాను తగ్గించుకునే క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే బిడ్డల వలె ఉంటాడు అన్నాడు. బిడ్డలకి తెలియదు, అహంకారం తెలియదు, ఏమండి గర్వం తెలియదు, అతిశయం తెలియదు, ఏమండి బడాయి మాటలు, గొప్ప గొప్ప మాటలు ఎన్ని వాళ్ళకి తెలియదు. కాబట్టి బిడ్డల వలె మీరు ఉండగలిగితేనే అన్నారన్నమాట. ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనాన్ని గమనించినట్లయితే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు వారే మాట్లాడుతూ, కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకున్నవాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నాడు. ఎలా తగ్గించేది? ఏ మాత్రం తగ్గేదే లేదు. ఈడ తగ్గకపోతే ఆడ తగ్గిస్తాడు, ఇక్కడ తగ్గితే అక్కడ గొప్పవాడు అవుతాడు. కానీ ఇక్కడ ఏమాత్రం తగ్గించుకునే పరిస్థితి దేనికంటే, మేము ఒక స్టేటస్లో ఉన్నాం కదా, మాకు ఒక స్టేటస్ ఉంది కదా, ఈ స్టేటస్ చూసుకుంటే తగ్గితే ఏమవుతాం మనం? వాల్యూ ఉండదని చెప్పి, అంటే దేవుడు ఇచ్చే వాల్యూ కంటే లోకం ఇచ్చే వాల్యూ ఎక్కువ అని చెప్పుకొని దేవుణ్ణి, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని వాక్యాన్ని కూడా
కాలరాస్తున్న క్రైస్తవుల మీద కోట్ల మంది ఉన్నారనే విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి వినండి, చిన్న బిడ్డలు ఎవరైతే తను తగ్గించుకుంటారో వారే పరలోకంలో గొప్పవారు అని చెప్పి ఈ గ్రంథం. ఇక్కడ గొప్పవారు కాలేరు వారు. ఎందుకంటే తను తగ్గించుకునే వాడి మీకు ఎప్పుడు కూడా ముళ్ళపోట్లు ఎక్కువ, మాటల పోట్లు ఎక్కువ, గాయాలు ఎక్కువ. ఎందుకని వాడు ఇక్కడ ప్రభు దేవుని దృష్టిలో, ఆ లోకం దృష్టిలో శాతగాని సమర్థుడుగా కనపడతా ఉంటాడు. కానీ చాలా మంది జీవితాలకు శాతగా కాదు, అర్థమవుతుందా? శాతగాక కాదు, ఫైనాన్షియల్ స్టేటస్ లాగా కాదు, మరొకటి కాదు. దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మనం తగ్గించుకోవాలన్న లిమిట్ అనేది ఏదైతే ఉందో ఆ లిమిట్ని బట్టి తగ్గించుకుంటారు. కానీ ఆ పరిధి దాటితే ఎవరి స్టేటస్ వరకు ఉంటుంది. కానీ నిజమైన క్రైస్తవులు వాక్యాన్ని బట్టి, దేవుని బట్టి మనల్ని మనం తగ్గించుకొని దేవుని ప్రేమకరంగా జీవించాలనే విషయాన్ని కన్నా మనం బోధిస్తూ ఉంది. కానీ మనం తగ్గే కొద్దీ లోకం తొక్కాలని చూస్తాం. మనం తగ్గే కొద్దీ మనల్ని ఏదో చేయాలని ఆలోచన చేస్తూ ఉండొచ్చు. కానీ ఎవరేం చేయలేరు. ఎందుకని యెహోవాకి విరోధంగా చేయి తలపెట్టినా ఏ పనిముట్టు తెల్లదో. ఎందుకని దేవుని పిల్లలమైనప్పుడు, దేవుని చిత్తములో ఉన్నప్పుడు, దేవుని కృష్ణుగా ఉన్నప్పుడు మన మీద ఎవరు తిరుగుబాటు చేయడానికి ఆస్కారం ఏదో. ఎందుకని యుద్ధం యెహోవాది. ఆయన పిల్లల మీద ఎవరు యుద్ధం చేస్తుంటున్నాడు? ఆయన ఎవరు కోడి ఉంటుందా? ఏమండి, కోడి పిల్లలు చేస్తే ఏదన్నా రోడ్డు మీద పోయేటువంటి కుక్కో, రోడ్డు మీద పిల్లో వస్తే వాటిని పీకి పాకం పెడతాయి. నోరు లేనటువంటి కోడి తన పిల్లల జోలికి వస్తేనే ఊరుకుంటుందా? ఊరుకోదు. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన తండ్రి అయిన దేవుని పిల్లమైన మనము మన జోలికి వచ్చినటువంటి వారు ఎవరిని కూడా ఊరుకుంటాడా? ఏం చెయ్యాలో అది చేస్తారనే సత్యాన్ని చాలా మంది ప్రజలు మర్చిపోతూ ఉంటారు. అది కరెక్ట్ అయిన సంగతి కాదు, వాస్తవానికి. కాబట్టి ఇక్కడ అన్నాడు, తాను తగ్గించుకొని వాడు ఎవరైతే ఉంటారో బిడ్డలలాగా వారు పరలోకంలో గొప్పవారిగా ఉంటారయ్యా. ఏడ గొప్పవారిగా ఉంటారు, ఏడ లేనివారిగా, పేదవారిగా ఏదో ఉండొచ్చు. కానీ అందరూ ఉంటారా? ఉండరు కదా. సామాన్య కుటుంబం వేరు, ఉద్యోగంలో వారి కుటుంబాలు వేరు కదా. వారి బలం ఏంటంటే డబ్బులు. పేదోడి బలం ఉద్యోగం లేదు కదా, డబ్బులు లేవు కదా అనేటువంటి ధోరణి మనకు ఉండొచ్చు. కానీ నువ్వు ఏ స్టేటస్ నీకున్నా, నువ్వు ఎలాంటి వాడైనా సమస్త లోకంలో మనుషులందరూ కూడా సృష్టించిన వాడు ఆయనే. కాబట్టి మనకున్న పరిస్థితులు తగినట్టుగా మనకు మీద మనం తగ్గించుకొని లోకానికి మాదిరికరంగా, దేవునికి భయంకరంగా బ్రతకోసిన బాధ్యత మన మీద ఉన్నదనే విషయాన్ని మనం వెనటికి మర్చిపోకూడదు. కాబట్టి ప్రభువు దృష్టికి, లోక దృష్టికి కానీ మాట్లాడుతుంది. లోకంలో చాలా మంది నటించేవాడు ఉన్నారు. ప్రార్థనకి వెళ్తాం, మేము అట్లా చేస్తాం, మేము ఎట్లా చెప్పాలని చేస్తామని చెప్పి పరిశీలిలాగా మాటలు చెబుతారు, శుంకర్లాగా పరిశీలిలాగా శుంకర్లాగా మాటల్లోనేమో శుంకర్లాగా, జీవితమేమో పరిశీలిలాగా ఉంటుంది. ఉపయోగం ఉంటుందా? వాళ్ళిద్దరూ నీతిమంతులు అనుకున్నారు, కానీ వాళ్ళిద్దరూ ఎవరి ద్వారా అనుకోవచ్చు. కానీ శుంకరి మాత్రమే నీతిమంతుడని తీర్పు పొందాడు. పరిశీలుడు ఆయన వారానికి 2 సార్లు ఉపవాసం ప్రార్థన చేసిన, దశభాగాలు ఇచ్చిన, ఏమంటే నేను దొంగలు కాదు, నేను వ్యభిచారి కాదు, నేను దోషుకునేవాడు కాదు, ఈ శుంకర్ లాంటి వాడు కూడా నేను కాదు, నాకున్న ప్రత్యేకత నాకుందని చెప్పి నువ్వు విర్రమీగినయిందా? విర్రమీగాడు పరిశీలుడు. అయిందా? ఏం అవ్వదు, తీసి పక్కకి వెళ్ళమన్నాడు. ఎందుకని నీ భక్తి, నీ విశ్వాసం అంతా కూడా నిష్ప్రయోజనం అన్న విషయాన్ని మర్చిపోయి మన మీద లోకానికి, సమాజానికి గొప్పగా ఉండడానికి ఏడగాడికి పద్ధతికి గొప్పగా ఉంటుందా? వాక్యాన్ని విడిచిపెట్టి నువ్వు ఎంత దూరం వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా ఇవంతా నదికి వెళ్ళిపోతున్న ఉపయోగం లేదు. కాబట్టి ఏనాటికైనా మానవుడికి తీర్పు తీసుకొచ్చేది దేవుని వాక్యమే. కాబట్టి మత్తయి 12 అన్నాడు, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు కలడు. నేను చెప్పిన మాటే దాన్ని మీరు కొన్నారు, నేను చెప్పిన మాటే దాన్ని మీరు మోస్తున్నారు, నేను చెప్పిన మాటే ప్రతినిత్యం చదువుతున్నారు. ఆ మాట మిమ్మల్ని దోషులుగా నిలబెడుతుంది అనే విషయాన్ని మర్చిపోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో టైం పాస్ కోసం వెళ్తాం, ఆడకెళ్తాం, వెడికెళ్తాం అనుకోవచ్చు.
కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం అనే పరిధిలో నువ్వు ఉన్నావనే విషయాన్ని మర్చిపోవాలి. చాలా చోట్లకి వెళ్తాం మనం, బ్యాంకుల్లో కానీ రైల్వే స్టేషన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నోటీస్ బోర్డు ఏముంటుందంటే మీరు సీసీ కెమెరా పరిధిలో మీరు ఉన్నారు అని నోటీస్ బోర్డు ఉంటాయి. అంటే అర్థమేంటి? సీసీ కెమెరా పరిధిలో మనం ఉన్నాము అంటే ఆ సీసీ కెమెరా మనల్ని పరిశీలన చేస్తుంది. నీ నడక ఎలా ఉంది, ఏమంటే నువ్వు ఎలా ఉన్నావు, ఎదుటి వాళ్ళ దగ్గర ఎలా ఉంటున్నావు, లేదా నువ్వు దొంగతనం చేస్తున్నావా, నువ్వు ఏం చేస్తున్నావు, ప్రతిదీ కూడా స్కానింగ్, అల్ట్రా స్కానింగ్ ఎలాగ చేస్తుందో యెహోవా కన్నులు కూడా ప్రతి వారిని చూస్తున్నాయి. దేవుని వాక్యం కూడా ప్రతి మనిషిని పరిశీలన చేస్తుంది. ఇది నిర్జీవమైంది కాదు. అదే హెబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, అంటే అర్థమేంటి? సజీవమై ఉండేదన్నాడు. నిర్జీవమైంది కాదు. నువ్వు ఏడేస్తే అక్కడ ఉండి ఏదో నేను చేస్తున్నాను ఏదో అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులుగా ఖడ్గము కట్టే వాడి అయి ఉండి ప్రాణాత్మను కీడును విభజించినంత వరకు దూస్తూ హృదయం యొక్క తలపులను ఆలోచనను శోధించేది దేవుని వాక్యం. కానీ ఆ వాక్యానికి కూడా మన జీవితాల్లో ప్రయారిటీ లేదు, అవకాశం లేదు, లోబడే తత్వం లేదు, వాక్యం అంటే విధేయత లేదు, వాక్యం అంటే నమ్మకం లేదు. కానీ దాన్ని అయితే మోస్తున్నాం ఆ ఉపయోగం. నువ్వు మోసే దేనికి, నువ్వు కొన్న దేనికి? కొన్నది ఉపయోగం కోసం కదా. మనం కొనుక్కున్నది కొరివి కాకూడదు. చాలా సందర్భాలు చెప్తా వచ్చాను నేను. మనము కొనుక్కునేది ఏది కూడా కొరివి కాకూడదు. కాబట్టి కూడా చాలా మంది కొరివి అవుతుంది దేవుని వాక్యం. వాళ్ళ జీవితం వాళ్ళు కాల్చుకోవడానికి బైబిల్ కొనుక్కుంటున్నారు. బైబిల్ని కొనుక్కుని దేనికనంటే మన బ్రతుకు జీవితాన్ని, మన పాప జీవితాన్ని మార్చుకొని వాక్య ప్రకారం తగ్గించుకొని దేవుని మహిమకు సిద్ధపడటానికి మాత్రమే వాక్యాన్ని కొనుక్కోవాలి. వాక్య ప్రకారం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ వాళ్ళు చాలా మంది టైం పాస్కి వెళ్ళి వాక్యం కొంటే, బైబిల్ కొంటే దాని ప్రకారంగా జీవించకపోతే ఆ మాటే రేపు అగ్ని. అదే అన్నాడు ఇర్మియా ప్రవక్త మాట్లాడాడు, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. ఆ అగ్ని వంటి దేవుని మాటే వాక్య రూపంలో నువ్వు కొన్నావు కనుక ఆ వాక్య ప్రకారంగా జీవించలేని నీ జీవితానికి రేపటి దిన ఈ వాక్యమే అగ్గిపుల్ల అవుతుందనే విషయాన్ని మర్చిపోవద్దు. వాక్యాన్ని కొనుక్కునేది మన జీవితాన్ని, మన జీవితం మీద దేవుని ఉగ్రతని, దేవుని రౌద్రాన్ని తప్పించుకోవడానికి మాత్రమే సొల్యూషన్ దేవుని వాక్యం. కానీ వాక్యం అలాగే ఉంటుందండి. ఆ వాక్య ప్రకారం నేను ఉండలేను అని అంటే నీకు అగ్నిగొండమే. కాబట్టి బైబిల్ కొనుక్కున్నామంటే కొనుక్కున్నాం కాదు, బైబిల్ చదివామంటే చదువుతున్నాం కాదు, వాక్యాన్ని వింటున్నామంటే వింటున్నాం. కానీ మన జీవిత గమనము అగ్నిగుండంలోక నిత్య నరకంలోకి తీర్చగలిగేది దేవుని వాక్యం మాత్రమే. అది చాలా సాధారణమైనది అనుకుంటారు, కానీ దేవుని వాక్యము సాధారణమైనది కాదు. అది సజీవమైంది, ఎల్లప్పుడూ బలం కలిగింది. కానీ వాళ్ళ ఆ బలం అనేది దేవుని వాక్యం పట్ల ప్రజలకు ఎవరికి దృష్టి లేదు. కాబట్టి ప్రభు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకుంటావా? ఈ మాత్రం కనీసం చెప్పే మాటలో తేడా వచ్చినా ఏంది అడుగుతాను చెప్పావు అంటే ఎంతసేపటికి మానవుడికి గొప్పలు చెప్పాలా, ఉప్పించాలా, మొలక చెట్టు ఎక్కించాలా, ఆకాశం కట్టించాలా? అలాంటి భ్రమలో ఉన్న ఒక వ్యక్తి గురించి జ్ఞాపకం చేస్తా. ఆయన అనుకున్నాడు, ఓ తేజో నక్షత్రమా, ఓ వేకువ సొక్క. ఎవరి గురించి? ఎవరి గురించి చెప్పుకున్నమాట? ఆసిఫ్కి వ్యక్తి మాట్లాడారు ఆ దేశం గురించి. ఏ దేశం? ఒక్కసారి యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో ఆ మాట ఈ విధంగా వ్రాయబడింది. ఈ గ్రంథము చదువుతున్నాం అనే సమయంలో యెషయా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం భాగాన్ని ఒకసారి చదవాలి. తమ్మును బాధించిన వారిని ఏలుదురు, నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయించిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయ దినమున నీవు బబులోను, చూడండి, నీవు బబులోను రాజును గురించి అపహాస్యపు గీతం ఎత్తి ఇలాగుల పాడదు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనాలు తర్వాత 11వ వచనం భాగాన్ని
12 తేజో నక్షత్రమా వేకువ చొక్క నువ్వెట్లు ఆకాశం నుంచి పడితివి అని ఎవరి నుంచి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరి నుంచి మాట్లాడుతున్నాడు ఇక్కడ? యెషయా ప్రవక్త అపహాస్య గీతాన్ని ఎత్తి ఎవరి నుంచి మాట్లాడుతున్నాడు? చాలా మంది దీన్ని సాధారణ అప్లై చేస్తూ ఉంటారు. సాధారణ నుంచి కాదు, ఇక్కడ అపహాస్యపు గీతము ఎవరి నుంచి? బబులోను రాజుల గురించి అన్నాడు ఇక్కడ. చూడండి, అది చెప్పి మన సందేశాన్ని, యెహోవాని విస్మరింపజేయ దినమున నీవు బబులోను రాజుల గురించి అపహాస్యపు గీతం ఎత్తి ఎలాగ పాడదు అని చెప్పి వస్తూ చూడండి 12 చెప్పండి. తేజో నక్షత్రమా వేకువ చొక్క నువ్వెట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు ఆ నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుడి నక్షత్రములపైగా నా సింహాసనం హెచ్చిందును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కిపోదును, మహోన్నతితో సమానిగా చేసుకుందని నువ్వు మనసులో అనుకుంటుంది కదా. నీవు పాతాళములో నరకములో ఒక మూలకు త్రోయబడితివే అన్నాడు. ఎవరి గురించి? రాజు అయినటువంటి బబులోను రాజు గురించి మాట్లాడాడు. ఆయన హెచ్చింపు దేశంలో అంటే ఎన్నో దేశాలు వచ్చేసాయి, కానీ ఏ దేశము రాజులు కూడా అలాంటి గర్వాన్ని అలాంటి అహంకారాన్ని కలిగి లేరు. కాబట్టి అలాంటి ఆ ఆకాశములకు ఎత్తినటువంటి సింహాసనాన్ని దేవుడు వేసాక నేల మట్టకు వరకు నరికేశాడు. వారికే దేవుడు అప్పగించాడు. ఇశ్రాయేలును అప్పగించిన ఆ ఎంతవరకు అప్పగించాలి అంతవరకు అప్పగించి మన వారు విడుదల చేసిన తర్వాత మాట్లాడాడు. కింద నేల మట్టు వరకు నరికేశాడు అన్నాడు. ఇంకేంది? ఎత్తుకు ఎదిగిన శక్తిని నేల మట్టు నరికితే ఏమన్నా? బబులోను సామ్రాజ్యము, బబులోను రాజులు కూడా దేవుడు అలా నేల మట్టు వరకు నరికేశాడు. కారణం ఏంటి? వారికున్న గర్వం, వారికున్న అహంకారం, వారికున్న అతిశయం, వారికున్న తగ్గింపు లేని జీవితం. ఏది కారణాన ఈశ్వరుడు ఎంతో ఎత్తుకి ఎదిగింది. అంత ఎత్తి మీద నుంచి కిందకి తోస్తే ఏమి లేదు, మిగిలిపోయింది. ఈ భూమి మీద మన జీవితాలు కూడా దానికంటే కూడా దారుణం. కాబట్టి మనమెంతో, మన జీవితం ఎంతో, మనమెంత ఆఫ్టర్ విషయాన్ని మర్చిపోయి మనకున్నదాన్ని చూసుకొని మనం పడేటువంటి అదిరిపాటు అంతా ఇంత కాదు. కాబట్టి ఆలోచన చేయండి. మన జీవితం నీటి మీద బుడగలాంటిది, ఆవిరి లాంటిది, గట్టి పువ్వు లాంటిది. ఈ క్షణం మరో క్షణం ఏంటో మనం తెలియదు, కానీ మనం పడుతున్న అదిరిపాటు ఎంత వర్ణింపు లేనటువంటి దేవుడు. అలాంటి అదిరిపాటు బబులోను రాజు పడ్డాడు. ఏమైంది? అక్కడి నుంచి తీస్తే నేల మట్టం నరికేశాడు. దేవుడు నరికితే దాన్ని ఎవడో బాగు చేయలేడు. దేవుడు ఆస్వాదిస్తే దాన్ని ఎవడో తీయలేడు. చాలా మంది చాలా జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒక మంచిగా ఒక వ్యక్తి ఎవరు ఎదుగుతున్నారంటే వాళ్ళ వెనక ఉండేది ఎంత ఏడుపంటే అంత ఎత్తు. దేవుడు ఇచ్చిన దాన్ని ఎవరూ మార్చలేరు. దేవుడు ఇవ్వలేకపోతే దాన్ని ఎవడో ఏం చేయలేడు. కాబట్టి ఇచ్చినా ఏడుస్తూ ఉంటారు, ఇవ్వకపోయినా ఏడుస్తూ ఉంటారు. మంచిది కోరుకుని ప్రజల భూమి మీద కనిపించడం అనేది దేవుడికి పిల్లలని. కాబట్టి బబులోను సామ్రాజ్య పరిస్థితి కూడా అదే అయింది. కారణం అక్కడున్న ఎక్కడికో ఎత్తుకెళ్ళినటువంటి సింహాసనాన్ని కిందకి నరికేస్తే మిగిలిందేమీ లేదు. కాబట్టి దేవుడు పిల్లారా, అది బబులోను సామ్రాజ్యం అవ్వచ్చు, మరొక సామ్రాజ్యం అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. తగ్గించుకున్న వారి జీవితాలు ఒకలాగా, తను తాను హెచ్చించుకున్న వారి జీవితాలు ఒకలాగా ఉంటాయనే విషయాన్ని మాత్రం మర్చిపోవాలి. దయచేసి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి తన్ను తాను హెచ్చించుకున్న దేశమైన బబులోను సామ్రాజ్యాన్ని దేవుడు నాశనం చేసి పెట్టాడు. ఒక పట్టణం గ్రంథంలో ఆ పట్టణంలో ప్రజలందరూ కూడా పాపం చేశారు. ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. ఏంటి ఆ పట్టణం? ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం కొరకు ప్రవక్తను దేవుడు నియమించాడు. ఎగ్జాక్ట్గా యోనా ప్రవక్త నినేవే అనేటువంటి మహాపట్టణము, దానికి మహా దుర్గతి అని చెప్పింది. దుర్గతి అని చెప్పింది. యోనా వెళ్ళాడా? దేవుడి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాడు. కానీ యోనా వెళ్ళాడకే
నినేవే పట్టణం రావాలి. కానీ ఆయన పారిపోయే క్రమంలో తర్షీషుని దగ్గర తీసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఓడ అడుగుబాగా కొడుతున్నాడు. సముద్రంపై సముద్రం చేసింది. అంటే ఒక ప్రవక్తకి సముద్రం ద్వారా కూడా పాఠం చెప్పాలి. ఒక మానవునికి ఒక పక్షి ద్వారా, సేవ ద్వారా, సింహం ద్వారా, కాకి ద్వారా కూడా దేవుడు పాఠాన్ని, ఒక గాడి ద్వారా కూడా పాఠాన్ని నేర్పాడు. అంటే మానవుడు పసుపాడు కాబట్టి ఇంకేం చెప్పండి, చెప్పండి. గులామికి పాఠం చెప్పింది ఎవరు? గాడిద. బబులోని సామ్రాజ్యం పాఠం చెప్పింది ఎవరు? సింహం. ఓడగల ఓడ యొక్క పరిస్థితి చెప్పడంలో పాఠం చెప్పింది ఎవరు? పౌలు కదా. కాబట్టి ఎన్నో జీవరాశులు తన ఉనికిని కాపాడుతున్నాయి దేవుని మహాత్మలో. కానీ వాళ్ళ మానవుడు ఆ ఉనికిలో ఉన్నాడా? మనం ఎప్పుడు చెప్పుకుంటాం? అన్ని గురించి చెప్పుకుంటాం, కాకి చాలా చెప్పం. కానీ అలాంటి కాకులను కూడా దేవుని ఉన్నతమైన పనిలో ఎంత బహుగా వాడబడిందో మీకు తెలుసు. ఉదయాన్న మాంసమును రొట్టెలు కాకి చేత ఎవరు పంపించాడు? ఈలేకి దైవజనుడు, ఈలేకి దేవుడు ఆహారం పంపించాడు. నమ్మశక్యమైన మాటేనా? మానవుల మనమే మనకైతే సమస్తమో సత్యమే. కానీ సర్వోన్నతుడైన సర్వసృష్టికర్తైన దేవునికి సమస్తము సాధ్యమే. సింహారుణ్ణోడు గురించారు, ఏమండి? అగ్నిలో నుంచి రక్షించారు, కాకి చేత ఆహారం పంపించారు, గాడిద చేత దేవుడు గద్దించారు. దేవుని మాట వినటువంటి ఒక ప్రవక్తని సింహం చేత చీల్చారు. దేవుడి మాట విని వారిని, దేవుడి మాట విని వారికి దేవుడు ఏం చేయాలన్నది అని తెలుసు. కానీ ఇవాళ మన జీవితాల్లో మూర్ఖతలో ఉండడం చేత మనం అలాగా నష్టపోతున్నామనే విషయం మర్చిపోవాలి. కాబట్టి సింహాసనం మీద మొదలుకొని కింద వరకు ప్రజలందరూ కూడా బట్టలు తీసేసి ఏం కట్టుకొని, గోనె బట్ట కట్టుకొని, బూడిద రాసుకొని, ప్రజలందరూ కూడా మారుపుచ్చుకొని తన్ను తగ్గించుకున్న దేశాన్ని చూసి దేవుడు ఇచ్చాడు. అక్కడ మొత్తాన్ని రక్షించారు. అసలు వాస్తవానికి దానికి దుఃఖత ఏం చెప్పింది గ్రంథం. కానీ వారు తగ్గించుకున్న స్వభావాన్ని బట్టి దేవుడు ఆ పట్టణాన్ని దేవుడు ఎగలేదు, నాశనము చేయలేదు. కానీ పైకి మనతో మాట్లాడతారు. కానీ చాలా మంది వీళ్ళు ఎక్కడ ఎట్లా నాశనం అవుతారని వస్తూ ఉంటారు. దానిలో యోనా కూడా దేవుడు చెప్పాడు, నినేవే పట్టణం దుర్గతి వచ్చింది, మారుమూసి పొందమని చెప్పండి, ప్రకటన చేయండి అన్నాడు. యోనా వెళ్ళి 3 రోజులు ప్రకటన చేశాడు. చేసి ఊరు పెట్టుకొచ్చి పందిరేసుకుని కూర్చున్నాడు. దేనికి? ఆ పట్టణం ఎలా నాశనమైందో మనం చూడాలి అని చెప్పి కూర్చున్నాడు. దానికి ఎండ వస్తుంది, వేసుకున్నటువంటి పందిరికి కూడా ఎండ వస్తుంది. ఎండ రావాలంటే ఏం కావాలా? నీడ కావాలా. నీడ కావాలంటే ఏం కావాలా? ఆ రాత్రే దేవుడు సొరచెట్టు కొలిపించాడు. సొరచెట్టు కొలిచింది. ఆ పందిరి నిండా ఆకులు పూర్తిగా కమ్మేసింది. మంచి నిద్రపోతున్నాడు. ఎవరో మంచి నిద్రపోతున్నాడు. ఒక పురుగు ఏర్పాటు చేశాడు. చెట్టుని పురుగు కొట్టేసేసింది, ఎండిపోయింది, వాడపడిపోయింది. ఆ చెట్టుని చూసి నేను మంచి విశ్రాంతితో ఉన్నాను, ఈ శక్తి ఎండిపోవడం అని చెప్పి కేకలేస్తాడు. అంటే కోపడతా ఉంటాడు, ఆవేశపడతా ఉంటాడు. అప్పుడు అన్నాడు దేవుడు, ఒక పూటలో పుట్టి ఒక పూటలో పెరిగి ఆ పెరుగుతున్నటువంటి చెట్టు ఎండిపోతేనే ఎంత బాధపడుతున్నావే, ఎంత సిద్ధపడుతున్నావే. 1,20,000 జనాభా, 1,20,000 కంటే కూడా ఎక్కువ జనాభా విషయంలో నేనెంత బాధపడుతున్నాననే విషయానికి కొంచెం మాకేపడింది. యోనా పాఠం తెలుసుకున్నాడు వాస్తవానికి. కాబట్టి ఆ దేశంలో, ఆ పట్టణం వాళ్ళే కాదు ఆహారం మారుతుంది, అక్కడున్న జంతువులకు కూడా ఆహారం వేయలేదట. ఎంత మార్పు, ఎంత లోబడి తప్పం, ఎంత తగ్గించిన స్వభావం మారుతుందో దానిని బట్టి దేవుడు వారిని గొప్పగా హెచ్చించాడు, కాపాడాడు. నినేవే పట్టణం గర్వపడింది, నాశనం అయిపోయింది, కనుమరుగైపోయింది, చరిత్రలో అక్షరాలకు మిగిలిపోయింది తప్ప ఏమీ లేదు వాస్తవానికి. కాబట్టి భూమి మీద మన జీవితం కూడా ఏదో తుగ్గుపెట్టినటువంటి కాగితంలాగా, తుగ్గుపెట్టినటువంటి ఇరముక్కలాగా మరగకుండా మన జీవితాలు శాశ్వతం పరలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ మన జీవితాన్ని మనం
తగ్గించుకునే వారుగా ఉండగలిగితే ఆ జీవితం పరలోకానికి అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంటుంది దేవుడు కూడా. కాబట్టి ఇక్కడ మనము భూమి మీద జీవించే మన జీవితంలో ఎవరు ఎంత మాత్రం తగ్గించుకుంటున్న సంగతి దేవుడు చూడట్లేదనుకోవచ్చు మీరు. అందుకోసమే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడగలిగితే వారు తగ్గించుకున్న జీవితాలను యెహోవా చూశాడు అని చెప్పింది గ్రంథం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడగలిగితే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడగలిగితే 12వ అధ్యాయం 7వ వచనం వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూశాను కనుక ఏం చేశారట? తగ్గించుకున్న జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. తగ్గింపు లేని అహంకార ధోరణితో ఉన్న నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. మర్చిపోకండి, ఆయన కన్నులకు మరుగైంది ఏది లేదు. కాబట్టి ఆయన అందరినీ చూస్తున్నాడు. కాబట్టి మరి మనం ఎవరు చూడాలా? మనం లోకాన్ని చూడాలా? లోకంలో ఉన్నవారిని చూడాలా? ఎవరు చూడాలా? మనం ఎవరిని చూడడం అవసరం లేదు. కానీ శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకునేటువంటి యేసు ప్రభువును చూసి మన జీవితం నేర్చుకుంటావా? ఇవాళ సంఘములో ఉన్న మనం సేవకులను చూస్తాం, సేవకులను చూస్తాం, కుటుంబాలను చూస్తాం. ఎవరు చూడాలి? ఎవరు చూడాలా? మనకు మాదిరి ఎవరైనా అంటే క్రీస్తు ప్రభువు. ఆయన శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. మనం ఎవరు చూస్తూ ఉంటామంటే వీళ్ళనే లోకంలో ఉన్న వారే మనం చూసి నిజమైనటువంటి కర్త మర్చిపోతూ ఉంటాం. ఈ లోకంలో నేను కానీ మీరు కానీ మరి ఎవరు కానీ లోకం వైపు కానీ లోకములో ఉన్న మనుషులను కానీ అటు నామమాత్రంగా దేవుడు గమనిస్తారు క్రైస్తవులు కానీ ఎవరిని చూడదు. మీరు ఎవరు చూడాలా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో సత్యం ఏంటంటే ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున ప్రతి భారము చిక్కులు పెట్టి విశ్వాసం అనే ప్రతి భారమును విడిచిపెట్టి చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు చూడండిరయ్యా అని బైబిల్ చెబుతూ ఉంటుంది. సో సేవకుల మాదిరి అంటారు, సేవకుల మాదిరి అంటారు, పిల్లల మాదిరి అంటారు, తల్లుల మాదిరి అంటారు. ఎవడెవడో చూసి మొదలు పెట్టుకుంటారు. పుడతానే పులి వాతంతో వచ్చింది, మసంతో వచ్చింది. ఏమండి, పులికి పుడతానే మచ్చలు వస్తాయి. కానీ పులి హడావుడి చేస్తుంది కాబట్టి నేను కూడా నేను వతలు పెట్టుకుంటే అవుద్దా? పులిని చూసి నక్క వతలు పెట్టుకుంటే అవుద్దా? ఇక్కడ ఎవడెవడో గతిమానాన్ని తీసుకుని వారు చేయొద్దు. ఎవరు చూడాలా? విశ్వాసములకు కర్తయి దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడు. ఎవరి వైపు చూసిన వాడి జీవితంలో ఏదో ఒక మైనస్ ఉంటుంది. చూడదు. విశ్వాసములకు కర్తయి దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూడాలి అనే మాటని గ్రంథం మనకు బోధిస్తామని మనం చూడాలి. అలాగని మన జీవితాన్ని మనం తగ్గించుకోవాలి. అలాగని మన జీవితం దేవుడు హెచ్చిస్తాడంటే హెచ్చించాడు. ప్రార్థన జీవితం మొదలు పెడతాం కానీ పేరుకి ఏముండదన్నమాట. ఏదో లోకాన్ని చూపించడానికి, ఏమండి, ఏదో లోకాన్ని చూపించడానికి మాత్రమే భక్తి. కానీ దేవునికి మహిమకరమైందా కాదా, నేను దేవునికి అనుకూలంగా ఉన్నాను లేదా, దేవుడి విషయం తగ్గించుకున్నా లేదా, వాక్యపరమైన ఎదురు నా దగ్గర ఉన్నాయనే విషయాన్ని మాత్రం ఎవడో గమనించలేదు. ఏదో ఆదివారం వచ్చింది, ఏదో నచ్చిన చర్చికి వెళ్ళొచ్చామనే భ్రమలో పొందుతున్నారు తప్ప నేను చేసే భక్తి దేవుడు కోరుకున్నదా లేదనే విషయంలో అలాంటి ఆలోచనలు. కాబట్టి చివరి నేను మాట ఏంటంటే దేవుని దృష్టికి మిమ్మల్ని తగ్గించుకోండి. ఎందుకు? తగిన సమయమందు, ఏమిటి? తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు తన బలిష్టమైన శరీరంగా దేన మనసులై ఉండాలి అన్నాడు. తగ్గించుకుంటావా? అసలు తగ్గేది దేనికి అంటే తగ్గపోతే తగ్గిపోయాలి. దేవుని విషయంలో లోక విషయంలో కాకుండా వాక్య ప్రకారమైన భక్తి జీవితంలో మనం తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలా? తగ్గింపు కలిగిన జీవితం యొక్క హెచ్చింపు ఎలా ఉంటుందో ఎవరు నింపుతాం? తగ్గింపు జీవితం యొక్క హెచ్చింపు ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఎగ్జాంపుల్ ఏమని చూద్దాం. యోసేపు అంటే ఒకనాటి దినాన ఐగిప్తుకి ఆయన దాసుడు, బంట్రోత్తు, పనివాడు. కానీ ఆయనకు వచ్చినటువంటి శ్రమలు, ఆయనకు వచ్చిన ఇబ్బందులు ఏది ఏమైనా సరే తన స్థితిని
ఎక్కడెక్కడ తన యథార్థతని అలాంటి దాసుడైనటువంటి ఐక్యతకు వెళ్ళినటువంటి దాసుడైనటువంటి యేసేపు తన్ను తాను తగ్గించుకున్న కారణాన సింహాసనం మీద కూర్చోబెడితే ఆయనకు తెలియకుండా ఐగుప్తు దేశంలో పుట్టినవాడు ఎవడో కూడా రెండు చేయటానికి లేదు. చెప్పండి, కాలు కానీ చెయ్యి కానీ ఎత్తడానికి ఏంటంటే ఎంత ఆధిక్యత, ఎంత హెచ్చింపు. ఆ హెచ్చింపు ఎవరు ఇవ్వగలరు? మన రక్త సంబంధికులు, మన బంధుమిత్రులు, మన శ్రేయులసులు, మన చుట్టూ ఉన్నవారే మనం ఎదగటం ఇష్టం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తొక్కాలని చూసి సమాజమే ఉంది వాళ్ళ. కానీ దేశం కాని దేశం, జనం కాని జనం, ప్రజల కాని ప్రజలైనా సరే ఆయన నమ్మింది దేవుడు కనుక ఆయన నమ్మిన దేవుడు ఆయన ఏం చేయలేదు, అన్యాయం చేశాడు. ఆయన నీతికి తగినట్టు తెలుసుకున్నాడు. నీవు యథార్థవంతుడవై పవిత్రుడమైన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాసాన్ని వర్ధన చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిదే కానీ తుదకు మహావృద్ధి అన్నాడు. ఆ మహావృద్ధికి కారణం ఏమయ్యాడు? పూర్తిపూర్త ఏమిచ్చాడు? తన కుమార్తెనిచ్చి బంగారం చేసి మంచి 20 వస్త్రాలు వేసి, ఒక నెల ఏ వస్త్రం వేసుకున్నాడు? ఖైదీ వస్త్రాలు వేసుకున్నాడు. సరసాలు ఉన్నాడు, ఖైదీ వస్త్రాలు వేసుకున్నాడు. కానీ అలాంటి ఖైదీని దేవుడు తీసుకెళ్ళి ఏం చేశాడు? రాజుని చేసి ఆయన సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో పుట్టిన వాడు ఎవరైనా ఉండొచ్చు, చెయ్యి గాని కాలు ఎత్తడానికి లేదు అని చెప్పి దేవుడు అంత హెచ్చించాడు. కాబట్టి పౌలు పేతురు కూడా చెప్తున్నాడు, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ భాగాన్ని చూస్తే అదే చెప్పండి. ఏంటంటే తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు తన బలిష్టమైన శక్తి కింద దీన మనసులై ఉండాలి అన్న. ఏడ దీన మనస్సు, ఏడ దీన మనస్సు, ఏడకాడికి తిరుగుబాటు, ఏడకాడికి విప్లవాలు, ఏడకాడికి మంటలు, ఇంకేడ తగ్గించలేదు ఏం లేదు. ఏదో పేరుకే భక్తులు, పేరుకే క్రైస్తవం తప్ప ఏడ పొగలు సేకలేదు. కాబట్టి అది తగ్గింపు కాదు. ఆ తగ్గింపు మూలం కాకపోతే మన జీవితము గొప్ప కాదు. తగ్గించుకోలేకపోతే మన జీవితము అగ్నిహౌతి అనే విషయాన్ని గమనించి క్రైస్తవులుగా మన మన పరిధిని, మన లిమిట్ని మనం గమనించి దేవుని మహిమాలు ఉండగలిగితేనే దేవుడు మనల్ని బిడ్డల వలె తల్లిదండ్రులు తగ్గించుకున్న పర్వంలో గొప్పవాడు అవుతున్నాడు. ఇక్కడ తగ్గించుకుంటే అక్కడ గొప్పవాడు అవుతాడు. ఇక్కడ హెచ్చించుకుంటే అక్కడ అల్పుడు అవుతాడు, అగ్నిగుండాన్ని కాపుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, క్రైస్తవులుగా విలువైన వారిని మనం ఉండాలి అంటే మన జీవితం ఖచ్చితమైన తగ్గింపు జీవితాన్ని కలిగి దేవునికి మహిమార్థంగా ఉండడానికి, లోకానికి బాధ్యకరంగా ఉండాలని కోరుకోవాలి. కాబట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుని సంబంధించిన మొదటి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఆదించినటువంటి దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇటు వాక్యాన్ని ఎంత శ్రద్ధతో ఆలోచించినందరికీ కూడా ప్రత్యేక విన్నపం తెలియజేస్తూ నామాలు పంపిస్తున్నాను. అందరికీ ఉన్నారు.